రాష్ట్రానికి డ్రిప్ స్ప్రింక్లర్లను మొట్టమొదటిగా తీసుకొచ్చింది సీఎం చంద్రబాబేనని ఎమ్మెల్యే పరిటాల సునీత అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాప్తాడు నియోజకవర్గానికి మళ్లీ పెద్ద ఎత్తున డ్రిప్లు స్ప్రింక్లర్లను మంజూరు చేశారని తెలిపారు. చెన్నై కొత్తపల్లి మండల కేంద్రంలో వీటిని రైతులకు పంపిణీ చేసే కార్యక్రమం పండుగ వాతావరణంలో సాగింది. 5 ఏళ్ల తరువాత మళ్లీ రైతు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని, అందుకే రైతుల కళ్లల్లో ఆనందం కనిపిస్తుందని అన్నారు. వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొని ఉన్న సాగునీటి వనరులతో పంటలు సాగు చేస్తున్న రైతులకు డ్రిప్ స్ప్రింక్లర్లు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని అన్నారు. నా దృష్టికి వచ్చిన కొన్ని మేము 10 ఎకరాల లోపు ఉండే వాళ్ళకి 70% సబ్సిడీతో ఈరోజు డ్రిప్ పరికరాలన్నీ కూడా అందజేశాం. రైతులందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు. గత ప్రభుత్వంలో కూడా 10 ఎకరాలు ఉన్నా కూడా 90% సబ్సిడీ వచ్చేది. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్లి మీరందరూ మళ్ళీ మాకు 10 ఎకరాలకు కూడా 90% వచ్చేలా చేయండి మేడం అని చాలా మంది రైతులు కూడా అని అడిగారు. నేను కూడా మొన్ననే అసెంబ్లీ జరిగినప్పుడు దీనికి సంబంధించిన 10 ఎకరాలు భూమి ఉండే వాళ్ళకు కూడా 90 సబ్సిడీ కూడా 90 కూడా గుర్తించాలని నేను కూడా కోరుకుంటున్నాం. ఏ ప్రభుత్వం వస్తే ఎవరు సీఎం ఉంటే మీ కంపెనీలకు కూడా లాభం పొందుతారు, మా రైతులందరూ కూడా సంతోషంగా ఉంటారనే విషయం ప్రతి ఒక్కరు కూడా గమనించాలని నేను కూడా కోరుకుంటున్నాం. ప్రతి ఒక్క రైతన్న పార్టీలకు అతీతంగా ఎవరైతే పంటలు పెడతారో రైతులు అందరూ కూడా తీసుకోండి అని చెప్తున్నాం. కొంతవరకు మాకు వచ్చిన నా దృష్టికి వచ్చిన కొన్ని కూడా మేము కూడా షేర్ చేసుకోవాలా. పీడీ గారు కూడా చెప్పాం. కొన్ని పంచాయతీల్లో మన సచివాలయాల్లో ఉన్న అక్కడ కానీ చాలా వరకు పంట వాళ్ళకు భూములు లేకపోయినా పంటలు పెట్టకపోయినా అవి కూడా అప్లోడ్ చేశారు. అలాంటివి కూడా ఒక్కసారి కంపెనీ వాళ్ళ కానీ మన పీడీ గారు కూడా వీళ్ళు కూడా గుర్తించి పార్టీలకు అతీతంగా అందరికీ కూడా న్యాయం చేయమని నేను చెప్తున్నాం. గత ప్రభుత్వంలో తెలుగుదేశం వాళ్ళు రైతులని పోయినా కనీసం వాళ్ళ మెడికల్ కూడా ఎక్కించేవాళ్ళు కాదు. మాకు ఒక రౌండ్ కూడా వేసారు ఆ టౌన్ లో అంతా. చాలా మంది రైతులు ఆనందంగా ఉన్నారు. ఆనందమే మాకు కావాలనేది మేము కూడా కోరుకుంటున్నాం. 10 ఎకరాల లోపు ఉండే వాళ్ళకి